ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు మీరంతా? దేవునిలో ఆనందించున్నారా? దేవుని యందు మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకొంచున్నాను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే హకల్యా కుమారుడనైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసములో నేను షూషను కోటలో ఉండగా నా సహోదరుల్లో హనానీయుడను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషను తప్పించుకుని యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని వారితో చెప్పిరి. అక్కడ ఆ ప్రజలు తన సంబంధి అయిన ప్రజలు నెహెమ్యాకి ఎలా వర్ణిస్తున్నారు? వాళ్ళు పడిన బాధల గురించి, వారు పడిన చింతల గురించి, వారు పడిన సమస్తముల గురించి కూడా నెహెమ్యాకు వర్ణిస్తున్నారంట. నెహెమ్యాకు చెప్తున్నారు, మేము ఇలా బాధపడుతున్నామయ్యా, మేము ఇలా నిందను అనుభవిస్తున్నాం, మేము మా యొక్క ప్రాకారాలన్నీ పడద్రోయబడినవి, గుమ్మములు కూడా ఎక్కడ అగ్నిచేత కాల్చబడినవని చెప్పిరి. అవును, ఎప్పుడైతే కొన్నిసార్లు మన జీవితంలో ప్రాకారాలు పడద్రోయబడినట్టుంటాయి. అవును, గుమ్మములు అగ్నిచేత కాల్చబడినట్టుంటాయి. మన జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొన్ని చింతలు అట్టి రీతిగా వస్తాయి. అలాంటప్పుడు ఇలాంటి ప్రజల వరే ఈ ప్రజలు ఎలాగైతే నెహెమ్యాకు వర్ణించారో, ఈ ప్రజలైతే ఎలాగైతే నెహెమ్యాకు వివరించారో దేవునికి వర్ణించాలంట. నీ సమస్య, నీ కష్టము, నీ యొక్క సమస్య యొక్క మూలాలు దేవుని ఎదుట పెట్టాలి అని అంటున్నాడు దేవుడు. నీ సమస్య యొక్క మూలాలు దేవుని ఎదుట పెట్టినట్లయితే ఎలాగుంటుంది? దేవుని దగ్గర పెడితే అది ఎక్కడైనా ఆగిపోతుందా సమస్య? ఆ సమస్య ఎక్కడైనా ఒక స్ట్రక్ అయిన సమస్య అయితే, ఈ ఫలానా స్థితిలో, ఈ ఫలానా విధంగా మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయామయ్యా, నువ్వు మమ్మల్ని ముందుకు కదిలించు, లేదంటే మా యందు కార్యం చేయి, మమ్మల్ని దాటించు అని మనం అడిగే స్థితిలో మనం ఉండాలి అంటున్నాడు దేవుడు ఇక్కడ. అగ్ని చేత కాల్చబడినప్పుడు, అవును, నీ శ్రమలు అనే కొలిమిలో నువ్వు పడినప్పుడు, నీ అగ్ని కొలిమిలో నువ్వు పడినప్పుడు, నీ బాధ, నీ చింత యావత్తు మనం దేవుని వైపు వేయగలవారముగా ఉండాలి అన్నాడు దేవుడు. అవును, కొన్నిసార్లు మనం మన చేతితో అన్నీ చేస్తూ ఉంటాం. ఎప్పటికో దేవునికి చెప్దాంలే, తర్వాత ఇంకా ఎప్పుడైనా దేవునితో మాట్లాడదాంలే, ఇంకెప్పుడైనా దేవునికి చెప్దాం, ఇంకెప్పుడైనా దేవునితో మాట్లాడదాం కాదు. నీ పనిని ప్రారంభించే ముందు దేవునికి చెప్పాలి అని అంటున్నాడు దేవుడు. నీ పని, నీ బాధను నీకు స్టార్ట్ అయితే గనక ఆ స్టార్ట్ అయిన రోజు నుంచే దేవునికి చెప్పాలి అంటున్నాడు దేవుడు. దుఃఖాక్రాంతంగా, నిందతో అనుభవిస్తూ ఉన్నప్పుడు, శ్రమల కొలిమిలో కాల్చబడుతున్నప్పుడు మనం ఏ విధంగా అయితే ఈ నెహెమ్యాకు వాళ్ళు అప్పచెప్పారో ఆ రీతిగా మనం అప్పచెప్పగలగాలి. మన యేసుక్రీస్తు ప్రభు ఒక నెహెమ్యా వలె ఆయన పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టే దేవుడు. అగ్ని చేత నీ గుమ్మములు కాల్చబడినప్పుడు ఆ గుమ్మములు సరిచేసి వాటిని ఎక్కడైతే అవి శ్రమల కొలిమిలో పడిపోయినాయో, ఎక్కడైతే బాధ చేత, చింత చేత నీ వేదనలు ఎక్కడైతే విడిపించబడలేకపోతున్నావని నువ్వు తలంచున్నావో, దేవుడు ఎక్కడైతే నువ్వు అవమానం పొందావని తలంచున్నావో, ఎక్కడైతే శ్రమలు, చింతలు, నిందలు ఇవన్నీ ఏంటి ప్రభు అనే ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నెహెమ్యా వలె ఆలోచించే దేవుడు మన ప్రభువు. అవును, ఇక్కడ నెహెమ్యా ఒక అద్దం వంటి వాడు ప్రభువుకు. ఎలాగంటే దేవుడు ఎప్పుడు తండ్రి దగ్గర కూర్చుండి, ఆయన కుడిపార్శ్వము దగ్గర కూర్చుండి విజ్ఞాపన చేసే దేవుడు అంట మన కొరకు. ఎలాగండి? మన కొరకు ఆయన విజ్ఞాపన చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, నీ గురించి కూడా చింతించే దేవుడే. ఇక్కడ నెహెమ్యా ఎలా చింతించాడో మనం చూద్దాం. 3వ వచనంలో 1వ అధ్యాయంలో, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని.
ఇక్కడ దేవుడు కూడా మన కొరకు విజ్ఞాపన ఎలాగైతే చేస్తాడో ఇక్కడ నెహెమ్యా కూడా తన ప్రజల నిమిత్తమై విజ్ఞాపన చేసిన వాడిగా ఉన్నాడు. దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేయువాడై ఉన్నాడు. అవును, ఎప్పుడైతే మనం దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తామో, దేవుని ఎదుట మనం దేవా నన్ను విడిపించుము, నీ చిత్తానుసారముగా నాకు సహాయము చేయము, నీవు నాకు కటాక్షించి దయచూపుము, నీ దయారసం మాపై ఉంచుము దేవా అని మనం అడిగినప్పుడు దేవుడు మన చింతను ఆయన నేత్రములు తెరిచి తన సన్నిధితో దివారాత్రములు దాసుడైన తన దేవుని యొక్క ప్రార్థన, తన దాసుల ప్రార్థన దేవుడు అంగీకరించువాడై ఉన్నాడు. ఎలాగంటే ఈ రోజున నీ మనవులు ప్రజలు ఆలకించరు, నీ మనవులు ప్రజలు ఏమాత్రం అంగీకరించరు, కానీ దేవుడు అంగీకరించే దేవుడై ఉన్నాడు. నీ మనవులు వినటకు ఆయన చెవి యొగ్గుచున్నాడు, నీ ప్రార్థన ఆలకించుటకు ఆయన చెవి యొగ్గుచున్నాడు, నీ వైపు ఆయన కనులు దృష్టించున్నాయి. నీకు సహాయం చేయటకు ఆయన చేతులు ఏమాత్రము కూడా తక్కువ కాలేదంటున్నాడు. నా చేతి సహాయం ఏమాత్రం కూడా తక్కువ కాదు. నువ్వు మనుషుల వలె కష్టాజితము అనుభవించాలని కష్టపడి చింతపడి వేదనపడి ఎంతైతే ప్రయాసపడినా కూడా దేవుని సహాయము కన్నా అది తక్కువే అంటున్నాడు. దేవుని సహాయము కన్నా అది తక్కువే. ఎందుకు తక్కువ అంటే దేవునితో నడుచుట, దేవుని యందు నడుచుట మనకు తెలియాలి. దేవుని యందు మనకు నడుచుట తెలియాలి. దేవుని విషయాలను మనం పరీక్షించుకోవడం నేర్చుకోవాలి, మనం పరిశోధించుకోవడం నేర్చుకోవాలి. యెహోవా నీ యొక్క చేతి పనులని పరీక్షించి చూడగా అవి నాకు భయమును ఆశ్చర్యం కలిగించినాయి అని భక్తుడు అంటాడు. ఎక్కడ ఆయన పనులను, ఆయన క్రియలను ఎక్కడైతే ఆయన క్రియలను పిన్ టు పిన్ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, మనం ఎప్పుడైతే కానుకుంటామో, ఆయన సహాయం పిన్ టు పిన్ మనం అనుభవిస్తామో, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారమై ఉన్నాం. ఇక్కడ నీ ఆజ్ఞానుసారంగా నేను నడుచుకుంటున్నాను కదా దేవా, ఎప్పుడు నీ ఆజ్ఞలు నేను విడిచిపెట్టలేదు, నీ యొక్క ఆజ్ఞలను మీరి నడవలేదు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోము. అవును, ఇలాంటి ప్రార్థన కూడా మనం హిజ్కియా ప్రార్థించడం మనం చూస్తాం. నీకు విరోధముగా ఎప్పుడైనా నడిచానా ప్రభువా, నీకు విరోధముగా నేను ఎప్పుడైనా పాపం చేశానా, నీ ప్రజలకు నేను చేసినది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోము అని హిజ్కియా ఎలాగైతే ప్రార్థిస్తాడో, ఇక్కడ నెహెమ్యా కూడా దేవుని యందు విజ్ఞాపన చేశాడంట. ఈరోజు దేవుడు నీ యందు విజ్ఞాపన చేస్తే నీ కార్యాలు సఫలపరచబడతాయి. దేవుడి విజ్ఞాపన నువ్వు పొందుకోగలగాలంటే ముందుగా నువ్వు నీ నుండి వచ్చి విజ్ఞాపన చెయ్యాలన్నమాట. నీ నుండి విజ్ఞాపన దేవుని వద్దకు వెళ్ళాలి. ఎప్పుడైతే దీన మనస్సు కలిగి, ఎప్పుడైతే వేషధారణను వదిలిపెట్టి, అంటే వేషధారణ అంటే పైన ఏదో ఒక లిప్స్టిక్ రాసుకోవడమో లేదంటే ఒక పౌడర్ వేసుకోవడమో అది కాదండి. ఒక పైన బాహ్యానికి అప్పచెప్పుకున్నది కాదది. నీ హృదయంలో ఉన్నది ఒకటి, నీవు బయటికి ప్రవర్తించేది ఒకటి. నీ హృదయంలో దాచుకొని ఒక అపకారము, ఒక అన్యాయము, ఒక వేస్ట్ అనేది నీ హృదయంలో దాచబడి ఉంది, కానీ నువ్వు బయటికి ప్రవర్తించేది మాత్రం మరి ఒకటి. దేవుడు అన్నాడు, అలాంటిది నాకు వద్దు, అలాంటిది విడిచిపెట్టు అంటున్నాడు. విడిచిపెట్టాలి. ఈ రోజున దేవుని యందు నీవు ఎక్కడైతే నీ కష్టమైనవి, దేవా నేను ఈ విషయంలో పడిపోయి ఉన్నాను, ఈ విషయంలో నేను చింతపడుతున్నాను, లేదంటే ఈ విషయంలో నేను చింతించున్నాను అని దేవునికి నువ్వు అప్పచెప్పగలిగితే, దేవుని యందు నీ విజ్ఞాపన స్టార్ట్ చేయగలిగితే, నీ నిందలను ఆయన వైపు వేయగలిగితే, దేవుడు అంటున్నాడు, నీ చింత యావత్తును, నీ విజ్ఞాపనలు నా వైపు వేయి, ఇంకా నీ దీన మనస్సు నాకు చూపించు అన్నాడు. దీన మనస్సు, దీనముగా దేవుని యందు ఆర్తనాదం చేయగలమా? ఈరోజు దేవుడు అంటున్నాడు, సుఖజీవముతో కూడిన సంవత్సరం నీకు అనుగ్రహించే దేవుణ్ణి కదా, నీవు నా దగ్గర దుఃఖముతో ఉండి దుఃఖముతో దేవుణ్ణి అడిగి సంతోషం పొందుకుంటా వేరు, సంతోషముగా ఉన్నావనుకొని దుఃఖించడం వేరు అంటున్నాడు. నీ సంతోషము దుఃఖమునకు
వెళ్ళనిమ్మ అంటున్నాడు దేవుడు. ఎక్కడైతే నువ్వు పడిపోయి ఉన్నాననుకుంటున్నావో, ఏ విషయంలో పడిపోయాను అనుకుంటున్నావో, ఇక్కడ నెహెమ్యా వలె దుఃఖించి దుఃఖ దినములతో ఉండి ఉపవాసం ఉండి ఆకాశమందులి దేవుని వైపు మనం చూసినట్లయితే, విజ్ఞాపన మనం చేసినట్లయితే, గొప్ప దేవా నిన్ను ప్రేమించుచున్నానని నీవు నీ ప్రేమను ఆయన వైపు చూపించగలిగితే, అవును ఈరోజు నీవు నిజముగా మనుషుల్ని ప్రేమించాలని మాటతో చెప్పడం కాదు కానీ అవి క్రియలతో చూపించాలంటున్నాడు దేవుడు. నీ భార్యకు కానీ నీ భర్తకు కానీ లేదంటే ఎవరికైనా, అది ఏ బంధమైనా సరే నువ్వు నోటి మాటలతో చెప్పడం కాదు కానీ నువ్వు కొన్నిసార్లు నీ ఒబే అంటే నీ యొక్క తగ్గింపుతనం అనేది ఎటువారు చూచినప్పుడు అది ప్రేమగా లెక్కించబడుతుంది. ఎందుకంటే ఎగిరెగిరి పడింది, డంబముగా మాట్లాడినది ఏమాత్రము కూడా అది ప్రేమతో సమానం కాదంటున్నాడు దేవుడు. అది ప్రేమ కాదు అంటున్నాడు దేవుడు. ఈ రోజున దేవునితో మనం ఎలా ఉండాలి, దేవునితో మన దుఃఖ దినాలని ఎలా సాగించాలి అని అంటున్నాడు. అంటే ఈ లోకానుసారమైన దుఃఖదినం కాదు కానీ దేవునితో ఉన్నప్పుడు నీ దుఃఖం, ఈ లోకానుసారమైన దుఃఖము నిజానికి మరణంగా అనిపిస్తుంది. కానీ దేవుని గూర్చిన దుఃఖం ఎలా అనిపిస్తుంది అంటే అది జీవదాయకమై ఉన్నది, జీవమై ఉన్నది. దేవుని యందు ఎప్పుడైతే మనం జీవం కలిగిన వాటికి మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. అయితే కూర్చుండి ఏడ్చాడంట. దేవా దేవా అని ఆర్తనాదం చేశాడు. కటాక్షించమని అడిగాడు. నీ కృపచేత కటాక్షించు, నీ దయచేత కటాక్షించు అని అడిగాడు. ఎప్పుడైతే దేవుణ్ణి మనం అడిగామో ఏర్పరచబడిన స్థలం వైపు మనం తీసుకువెళ్ళబడతాం. అంటే దేవుని పని స్టార్ట్ చేయబడుతుంది. దేవుని పని ఎప్పుడైతే స్టార్ట్ చేయబడుతుందో అది ఎండింగ్ కూడా, స్టార్ట్ చేసిన రోజే అది ఎండింగ్ కూడా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ప్రతి దానికి సమయం ఉంది అంటున్నాడు. అతను సమయం కొరకు వెయిట్ చేశాడు. నెహెమ్యా ఈజ్ వెయిటింగ్ ఫర్ హిజ్ ఆల్ ద గాడ్స్ ప్రెసెన్స్ అనమాట. దేవుని కొరకు, మొత్తం అంతా దేవుని కొరకే, దేవుని ప్రెసెన్స్ కొరకు వెయిట్ చేశాడు. హిస్ వెయిటింగ్ పీరియడ్ ఎలా ఉంది? అతను ఏడ్చాడు, హీస్ క్రయింగ్. అండ్ అతను ఎలా అంటే భయంకరుడైన గొప్ప దేవునికి మొరపెట్టుచున్నాడు. భయంకరమైన గొప్ప దేవునికి మొరపెట్టుచున్నప్పుడు ఎలాంటి వారమైనప్పటికీ మనం దేవుని యందు మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, మనల్ని మనం ఆయనకు వెచ్చించుకున్నప్పుడు ఆయన ఒక సమాధానం ఎలా ఉంటుందో చూద్దామండి. ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజుగారి దగ్గరికి ప్రతిరోజు రాజు అతన్ని గమనిస్తూనే ఉంటున్నాడు. అతను ఎప్పుడు దుఃఖాక్రాంతుడిగానే ఉంటున్నాడు. కానీ ఏ రోజు అతన్ని అడగలేదు. కానీ ఒకరోజు అడిగాడు, ఏంటి నువ్వు ఎంత దుఃఖముగా ఉన్నావు, ఇంత ప్రయాసంగా ఉన్నావేంటి, నీకేమన్నా వ్యాధి ఉందా అని అడుగుతున్నాడు అనమాట. ఈరోజు దేవుని పని కొరకు ఒక వ్యాధి ఉన్నవాడిగా ఉన్నావా? నువ్వు ఒక రోగిష్టిగా అయిపోయావా? దేవుని పని కొరకు ఒక ఆయన రాజ్యాన్ని ఆలోచించడం కొరకు నువ్వు ఎప్పుడైనా అలా అయ్యావా? కొన్ని దినాలు, లేదంటే నువ్వు నిశ్చయించుకునే దినాలు ఉపవాసం ఉన్నావా? కన్నీరు కార్చావా? దేవుని దగ్గర ఆయన కొరకు మనం కన్నీరు కాచినప్పుడు ఇక్కడ నెహెమ్యాను రాజు చూచిన వాడిగా ఉన్నాడు కదా, అలాగే మన ప్రియుడైన రాజు ఆయన యేసు ప్రభువు అయిన తండ్రి మన వైపు చూస్తూ ఉంటాడు. మనం చూసే సమయం అంటూ దేవుడు ఇస్తాడు. అయితే హృదయము దుఃఖముతో నిండి ఉందా? నీ హృదయం దుఃఖముతో నిండి ఉందా? నీ హృదయం భారముతో నిండి ఉందా? ఆయన చూస్తూనే ఉన్నాడు. భయపడకు, చింతించకు, దిగులు పడకు, ఏమాత్రము దిగులు పడకు. ఇంకా ఎప్పుడు నా చేత దేవుడు పని చేయించుకుంటాడు అని అనుకున్న నీవు ఒక్క మారు నెహెమ్యా వలె దేవుని వైపు చూడగలవా? ఒక్క మారు నెహెమ్యాకు తన ప్రజలు ఎలా చెప్పారు తన సంగతిని అలా చెప్పగలవా? అయితే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైనా ఆయనకు వివరించాలి అంటున్నాడు. పరిస్థితులను వివరిస్తే ఆయన అర్థం చేసుకోగలిగే దేవుడు. ఈరోజు ప్రజలకి వెళ్ళి చెప్పు మన పరిస్థితుల్ని, మనకి 4 రోజులు సపోర్ట్ చేస్తారు. 5వ రోజు మాత్రం ఎంతగా మన గురించి తెలిసిందో అంతగా మనల్ని తృణీకరిస్తారు, అంతగా మనల్ని మన యొక్క బాధల్ని ఎగతాళి చేస్తారు. కానీ ఈ రోజున నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే ఎగతాళి చేసే దేవుడు కాదు.
ఆయన ఎగతాళి చేసే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు మన హృదయ వాంఛలను గుర్తించే దేవుడంట. హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని అప్పుడు నెహెమ్యా రాజుకు చెప్తాడు. నీకేం వ్యాధి లేదు కదా, నువ్వెందుకు అలా ఉంటున్నావు? ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పటి నుంచో చూస్తున్నాడు కానీ ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఆ రోజు ఒక్కరోజు అనేది చూశాడు. ఆ ఒక్కరోజు దేవుని పని స్టార్ట్ అయిందనమాట. ఈరోజు మన జీవితంలో దేవుని పని స్టార్ట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. దేవునికి ఎంతగా మనం వెయిట్ చేస్తామో అంతగా మనల్ని గొప్ప చేయగల దేవుడు. ఎంత భారముతో అయితే మనం ఉంటామో అంత గొప్పగా మనకి ఆయన చేయగల దేవుడు. అవును, నిరంతరం ఆయన గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నా దుఃఖ దినములు నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. ఇక్కడ నెహెమ్యా ఎలాగా అనుకుంటున్నాడు? ఆ గుమ్మాల్ని దేవుని పట్టణముగా అనుకుంటున్నాడు. ఒకవేళ దేవుని పట్టణముగా నువ్వు అనుకుంటే ఈ గుమ్మములు పడిపోయిన నెహెమ్యా, కాల్చబడినవని నెహెమ్యా ఎలాగనుకుంటున్నాడో నీవు కూడా దేవుని వైపు చూడగలుగుతావు. దేవుని వైపు దేవునితో నడవగలుగుతావు. నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వాడిగా నువ్వు ఉండగలుగుతావు. అప్పుడు రాజు దయ ఎక్కడికి వచ్చిందని నెహెమ్యా మీదకి వచ్చి, ఎన్ని దినములు పడుతుందయ్యా నువ్వు వెళ్ళేటప్పటికి, ఎన్ని దినములు చేస్తావు ఇవన్నీ అనుకున్నప్పుడు, ఇలా పలానా దినమయ్యా, ఇలా ఇక్కడి వరకు నేను వెళ్ళాలయ్యా, నేను ఖచ్చితంగా వెళ్ళాలయ్యా అని రాజుకి అన్నప్పుడు రాజు నాకు ఇంకా నువ్వు లేకపోతే నాకు ఇంక పని ఎలాగా, నువ్వు చేయకపోతే ఇంకెలాగా అని ఏ మాత్రం ప్రశ్న అడగలేదు. కానీ ఒక సమాధానం అనేది అతని ప్రశ్నకి ఇచ్చేశాడు. సమాధానం వచ్చేసింది. అది ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? ఎప్పుడొచ్చింది? దేవునిని అతను ఎప్పుడైతే ఫస్ట్ అడగడం తోడనే సమాధానం వచ్చింది. కానీ దేవుడు నెహెమ్యాను పరీక్షించాడు. ఈరోజు మనము అడిగిన వెంటనే మనకి ఏది పొందుకోలేకపోవచ్చు, కానీ మనం వెయిట్ చేయాలి. వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఇంకా మనం నెహెమ్యా వలె దుఃఖించు వారముగా, నెహెమ్యా వలె ఇంకా భారభరితమైన ఆత్మతో మనం ఎలాగైతే నింపబడాలో దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. భారభరితముగా ఆత్మతో మనం నింపబడాలి అంటున్నాడు. అవును, దేవుని యొక్క మహాకార్యములు చూడాలని ఆశ కలిగి ఉన్న నీవు, ఆయన అంటున్నాడు, నీ నామమున భయభక్తులతో గణపష్టయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించుము. నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని బతిమాలుకున్నవాడిగా ఉన్నాడు. అక్కడ దేవుని బతిమాలుకోవాలి మనం. ఒక్క మారు కాదు, 2 మార్లు కాదు, ప్రతిరోజు దేవుని బ్రతిమాలుకోవాలి. బ్రతిమాలుకునే ప్రార్థన నీ ప్రార్థనలో ఉందా? బ్రతిమాలుకోవటం ఉందా? నీవు ప్రార్థనలో దుఃఖించడం అనేది ఉందా? ఏ రోజు ఎంతకాలమైంది నువ్వు దేవునిలో దుఃఖించి? ఎంతకాలం? ఎప్పుడూ చూసినా మనుష్యక రీతిగా దుఃఖించడమేనా? దేవునిలో నీ దుఃఖము పెట్టు అంటున్నాడు దేవుడు. నీవు నాతో నీ దుఃఖాన్ని పంచుకో అంటున్నాడు దేవుడు. రాజుతో పంచుకునే రీతిగా అంటే రాజుతో ఒక చిన్న మాట, అయ్యా నేను నా ప్రజల యొక్క భారాన్ని నేను నా భారంగా తీసుకుంటున్నాను. ఎలాగైతే దేవుని భారాన్ని నీ భారంగా తీసుకోగలుగుతావో అప్పుడు దేవుడు అన్నాడు, నీ పనుల భారమంతా నాపై వెయ్యి, నేను నీతో చూస్తాను. నీ కాడినంతా నాపై వెయ్యి, నా కాడి చాలా సులువైంది అంటున్నాడు. నా కాడి చాలా నమ్మకం కలిగింది, చాలా సులువైంది. కానీ నాకు నీ కాడిని నా వైపు వేయగలవా? నీ కాడిని నా వైపు వేయగలవా అంటున్నాడు దేవుడు. ఇటువంటి కార్యాలు మేము ఎంత మాత్రము చేయజాలము. నీ మనసులో అతని యందు నేను వర్తమానం అంటే ఇక్కడ ఎలా అంటే దేవునికి ఒక విషయంలో ప్రతి విషయంలో బాగా వివరించి చెప్పాలి అంటున్నాడు. ఇక్కడ పని గురించి కూడా వివరించి చెప్పాలంటున్నాడు. ఆయన కార్యాల గురించి కూడా ఆయన మనసులో కలిగించినది కూడా చెప్పాలి అంటున్నాడు. ఆయన మనసులో నీ మనసులో ఏది కల్పించాలో ఆయన తెలీదా? కానీ దేవుడు అంటున్నాడు, కల్పించటం కూడా నాకు చెప్పాలి అంటున్నాడు. అలాగే ప్రతి విషయంలో నువ్వు దేవునికి ఆనుకోవాలి అంటున్నాడు. దేవుని యందు ఆయనలో కట్టబడాలి, ఆయనలో ఆనుకోవాలి. ఎలాంటి నిర్ణయమైనా ఆయన నుండి తీసుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అలాగే మనం నెహెమ్యా గ్రంథం గురించి ఇంకా మనం ధ్యానించుకోగలిగితే ఇంకా గొప్పగా మనం ఇంకా తెలుసుకోగలుగుతాం. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలంటే ఈ నెహెమ్యా గ్రంథంలో ప్రతి వచనం గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఎలాగంటే దేవుని వైపు ఎలా చూడాలి, దేవుణ్ణి ఎలా ఆనుకోవాలని తెలుసుకోగలుగుతాం. అయితే అతను లాస్ట్కు మనం వచ్చినట్లయితే
కొన్ని విషయాల్లో వాళ్ళకి ఒక అడ్డు ఆటంకాలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు అడ్డులు ఆటంకాలు వాళ్ళకి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నెహెమ్యాకు దేవుడు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను ఉంటే ఏ మనుషుడు ఆపగలడు? అవును, ఆయన కార్యములు చేస్తే ఏ మనుషుడు ఆపగలడు? అవును, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, యెహోవా నామము తగిన మహిమకు ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోకి రండి అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన యందు మనం ఇష్టానుసారముగా ఇష్టపూర్వకముగా మన నైవేద్యములు తీసుకొస్తామో, మన నైవేద్యములు అంటే ఏంటండి? కోసిన కోడులు ఏదైనా సరే అవి కాదు, నీ హృదయం నైవేద్యముగా ఉండాలి దేవునికి. నేను చేతులెత్తుట నీకు సాయంకాలపు నైవేద్యం వలె ఉన్నదని భక్తుడు అంటాడు. దేవా, నా దోషములు పరిహరించుము. ఎక్కడైతే నీ దోషం పరిహరించబడిందో అది నిజమైన నైవేద్యం దేవునికి. నా పక్షమున ఎవడు నిలుచును అని ఇక్కడ 94వ కీర్తనలో 16వ వచనం మనం చూస్తున్నట్లుంటాం. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును అని. అవును, ఆపుతూ ఉంటారు. నెహెమ్యాను ఎప్పుడైతే తన ప్రజలకి సాయం చేద్దాం అనుకున్న నెహెమ్యాకు ఎప్పుడు అడ్డులు ఆటంకాలు అడుగడుగున ఎదురవుతానే ఉన్నాయి. కానీ ఇక్కడ 94వ కీర్తనలో భక్తుడు అంటాడు కదా, దుష్టులు నా మీదకి నా పక్షమున ఎవడు లేచును. దుష్టులు నా మీదకి లేచినప్పుడు నా పక్షమున ఎవడు లేచున్నాయా? దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? దేవా, నీవు నా పక్షమున నిలువు, నీవు నా పక్షమున యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. ఒక పని స్టార్ట్ చేయాలంటే, ఒక పని నింపబడాలంటే, ఒక పని పూర్తి అవ్వాలంటే అది కేవలం దేవునిలోంచే మనం తీసుకోగలం, దేవునిలోంచే మనం పొందుకోగలం. కానీ ఇక్కడ భక్తుడు ఏ విధంగా అంటున్నాడంటే, నా కాలు జారనని నేను తలంచుకొనగా, ప్రతి అడుగడుగున నెహెమ్యా ఎలాగా తన ఒక నిర్ణయ స్థితి ఎలా ఉందంటే, ఒక్కొక్కసారి ఒక పనులు చేయాలనుకున్నప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుంది? జారి పడిపోతామో, ఇంకా ఈ పని అవ్వదేమో, ఈ పనిలో మేము నెగ్గలేమో అని అనుకున్నప్పుడు, నా కాలు జారినని నేను అనుకోనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. అవును, ఎన్నిసార్లు మనం బలహీనపడుచున్నా మరలా ఆయన కృపను ఆశ్రయించగలిగితే, ఆయన కృపాశ్రయము దగ్గరికి వెళ్ళగలిగితే, ఆయన సహాయం మనం కోరుకొనగలిగితే, నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించుండేమో దేవా, నీవు గనక నాకు సహాయం చేయకపోతే. అంటే చెయ్యాలి, లేకపోతే అయితే డూ ఆర్ డై కింద అతని సిచ్యువేషన్స్ ప్రతిసారి ఉన్నప్పుడు అతను ఈ ప్రార్థన చేసి ఉంటాడు. ఎందుకంటే నాకు చాలాసార్లు అనుకుంటూ ఒక ధ్యానిస్తూ ఉండాలి. మనం ప్రతి మాటల్ని కూడా శీఘ్రముగా మౌనమందు నివసిస్తే, ఒకవేళ ఏమవుదును ప్రవ్వా, నీ పని పూర్తి కాకపోతే ఏమవుదును ప్రవ్వా అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. ఏమవుదును ప్రవ్వా, ఏమవుదును? ఒకవేళ నరులు నివసించి ప్రాంతమున, ఇక్కడ సజీవులు నివసించే ప్రాంతమున నీవు నాకు సహాయము లేకపోతే నేనేమవుదును అని అంటున్నాడు భక్తుడు. నేనేమవుదును? నేను మౌనంలో జారిపోదునేమో నువ్వు నాకు సహాయం లేకపోతే. కానీ నువ్వు నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. అవును, ప్రతి కీడును అది నా నుండి వచ్చి తొలగిపోతున్నది. ప్రతిసారి దుష్టుడు నా మీదకు వేసిన వలలు చేజిక్కించిన వాడవు నీవు. చిక్కించి దుష్టుని యొక్క చేతులను కట్టడాలను కట్టబట్టి వాడిని పడద్రోయేవాడు నీవు అని అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే దుష్టుడు నా మీదకి ఒక గొప్ప శక్తితో వచ్చి ఉన్నాడో, నీవు అంతకన్నా గొప్ప శక్తితో నా ఎదుకు నిలవగలవు, నా పని పూర్తి చేయగలవు అనే నమ్మకం నెహెమ్యా కలిగి ఉన్నాడు. ఈరోజు నెహెమ్యా వలె మనము కూడా నమ్మకత్వంతో ముందుకు వెళ్తే మన పనులు కూడా దేవుని దయ వలన సజావుగా సాగుతాయి. నెమ్మదితో మనం నింపబడతాం. మన ప్రాణములకు ఎంతో నెమ్మది. మనం మౌనములో పడి ఉండట దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఏ విధంగా అంటే, నువ్వు ఇక్కడ ఉండాలి, నీ వల్ల దేవుని కార్యాలు మన వల్ల జరగాలి. అప్పుడు దుష్టునికి దేవుడు విరోధముగా వెళ్తాడు. నీవు ఎప్పుడైతే ప్రార్థిస్తుంటావో, నీ పక్షముగా ఎవరైతే ప్రార్థిస్తారో వారి పక్షాన దేవుడు ఉండే దేవుణ్ణి అంటున్నాడు.
అంటున్నాడు. అబ్రహాంతో అంటాడు కదా, నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు దీవించు వారిని నేను దీవిస్తాను అంటున్నాడు కదా దేవుడు. అలాగా నీ పక్షాన ఎవరుంటారో వాళ్ళని దేవుడు ఒప్పుకొనే దేవుడు. నీ పక్షాన ఎవరు ప్రార్థిస్తారో ఒప్పుకొనే దేవుడు. నీవు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ ప్రార్థనను ఆయన అంగీకరించే దేవుణ్ణి అంటున్నాడు. ప్రతి విషయమందును దేవునికి అప్పచెప్పుకోగలిగితే ఇక్కడ నెహెమ్యా ఏ విధంగా ప్రతిసారి దయారసము చూపమయ్యా, నీ కటాక్షం మా వైపు చూపయ్యా, కాస్త మా వైపు తిరిగయ్యా, అయ్యా నువ్వు మా వైపు ఉండయ్యా, దుష్టులను మా వైపు ఎలుగెత్తి ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా నువ్వు నవ్వనివ్వవు, ఎప్పుడూ కూడా నువ్వు దుష్టులను మా వైపు ఉండనివ్వవు. నీవు మాకు ప్రాకారాలు ఎత్తిపట్టే దేవుడు, యెరూషలేము ప్రాకారాలు కట్టించాలనేది ఆయన కోరిక, నెహెమ్యా కోరిక. ఎప్పుడైతే తన ప్రజల ప్రాకారాలు పడిపోయినాయి అనుకున్నాడో, తన గుమ్మములు ఎప్పుడైతే అగ్నితో కాల్చబడి ఉన్నాయనుకున్నాడో ఎలుగెత్తి ఏడ్చాడు. ఈరోజు దేవుడు నీ కొరకు ఎలుగెత్తి ఏడ్చున్నాడు, ఆయన నీ కొరకు దుఃఖించున్నాడు, నీ ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. కానీ ఒక్క మారు దేవుని వైపు తిరగలవా? మనుష్యుల వైపునో వద్దు, విషయాలను మనుషుల వైపు పెట్టడం వద్దు. నీ విషయాలు దేవుని వైపు పెట్టు, నీ విషయాలు దేవుని వైపు చూడు. ప్రతి విషయమందును దేవుని వైపు చూడగలిగినప్పుడు దేవుని యొక్క కరుణా కటాక్షం నీ వైపు దిగి వచ్చినప్పుడు ఒక అద్భుతాలు, ఒక ఆశ్చర్యాలు, ఈ లోపల నిందలుంటాయి, అవమానాలుంటాయి, చింతలుంటాయి, వేదనలుంటాయి. అవన్నిటినీ స్టోన్స్ కింద వేసుకోమంటున్నాడు దేవుడు. స్టోన్స్ అవి ఎలా వేసుకోమంటున్నాడు దేవుడు? నువ్వు ఎదగటానికి స్టోన్స్ కింద వేసుకోమంటున్నాడు. అవును, ఏ రోజైతే ప్రజలు నీపై తృణీకారాలు వేశారో అవి ఒక స్టోన్స్ కింద వాటిపై నించో అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే ప్రజలు అవమానపరిచారా వాటిపై నించో అంటున్నాడు దేవుడు. నిందించారా వాటిపై నించో, వాటి క్రింద ఉండకు, దాడి క్రింద ఉండకు, కానీ దాడి పైన ఉండటానికి ప్రార్థించు, ప్రయత్నం చెయ్యి అంటున్నాడు దేవుడు. దాడి క్రింద ఉండద్దు, దాడి పైన ఉండు, దాడిని చూసుకొని వాడని నేను అంటున్నాడు. నీ కాలు క్రింద సాతానును అనగత్రొక్కించి వాడని నేను అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క కృపా సహాయం మనం పొందుకొని వారంగా ఇక్కడ ఎలా అంటున్నాడండి, ఇక్కడ నా ప్రాణము తీయటకై దుష్టులు నా మీదకి వచ్చినారు దేవా, నీతిమంతుల ప్రాణను పడద్రోయు కదా, నీవు పడద్రోయు, ఎన్నటెన్నటికి యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము అంటున్నాడు. ఎప్పుడూ కూడా దేవుడు మనకు ఆశ్రయదుర్గంగానే ఉంటాడు. మనం నమ్మాలి, మనం విశ్వసించాలి దేవునిలోంచి. ఎప్పుడు మనకి దేవుడు ఆయన మన చెడుతనమునంతా సంహరింపచేసే దేవుడు, కట్ కింద చేసే దేవుడు. అవును, ఇప్పుడు ఒక వృక్షం చుట్టూ ఎలాగైతే కొన్నిసార్లు మనం ఆ పనికి రాని వాటిని మనం పెరికి వేస్తామో ఒక పనికొచ్చే వాటివి దాంట్లోంచి వస్తాయి. అలాగే దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడుకొంటకు ప్రతి చెడుతనము, ఏదైనా కాస్త చెడుతనం ఉన్నా దాన్ని విడిపించువాడని నేను, సంహరించువాడని నేను. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును, ప్రతి చెడుతనమును సంహరిస్తాడంట దేవుడు. నీ పక్షా నుండి దేవుడు ప్రతి చెడు మాటలను, చెడు వాటిని సంహరించే దేవుడుని అంటున్నాడు. ఈ రోజున ప్రజలు నిన్ను చూసి హేళన చేస్తున్నారా? ప్రజలు నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారా? నవ్వుకుంటున్నారా? ఈమెకి లేదంటే వీడికి ఏమి చేత కాదనుకుంటున్నారా? వాళ్ళని అలాగే అనుకునేవి మౌనంగా దేవుని వైపు చూడమంటున్నాడు దేవుడు. దేవుని వైపు మౌనంగా ఎప్పుడైతే చూడగలిగాం మన మౌన ప్రార్థన కూడా దేవుడు ఆలకించే దేవుడే. కానీ మన ప్రాణాన్ని మాత్రం మౌనంలో ఉంచే దేవుడు కాదాయన. ఆయన ఎప్పుడూ కూడా మనల్ని హెచ్చించే దేవుడే. ఆయన నీతో ఉండి నీ ప్రతి వ్యాజ్యమును ఆయన చూచుకునే దేవుడే. ప్రతి విషయమందును ఆయన నీతో ఉండే దేవుడు. ప్రతి సమయమందును ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, నీడగా ఉండే దేవుడు, కొండగా కోటగా ఉండే దేవుడు. ఇక్కడ 94 కీర్తనలు మనం చూసాం కదండి. లాస్ట్ వచనాలకు వస్తే, దేవా నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీవు నాకు కొండగా ఉన్నావు, నీవు నాకు కోటగా ఉన్నావు అని. ప్రతి విషయము ప్రజల యందు మనం అప్పచెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుని యందు మనం అప్పచెప్పుకోగలిగితే, మన పనుల భారాన్ని ఆయన వైపు వేయగలిగితే నిజముగా ఆయన మన మొరను ఆలకించే దేవుడు, నిజముగా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన ఎవర్ లాస్టింగ్ లవ్ అంటే శాశ్వతమైన ప్రేమ కలిగి ఉండే దేవుడు. ఈ రోజున ఆయన అంత శాశ్వతమైన ప్రేమ ఎవ్వరూ నిన్ను ప్రేమించరు, కానీ దేవుడు ఒక్కడే ప్రేమించే దేవుడు.
దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే ప్రేమించే దేవుడు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన నిన్ను ప్రేమించున్నాడు. ఆయన నీ యందు చింత కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను గూర్చి చింతించున్నాడు. కనుక నీ చింత యావత్తును, నీ బాధ యావత్తును ఈ నెహెమ్యా వలె మనం వేసుకోగలిగితే దేవుని యొక్క కృపాసనాన్ని మనం పొందుకుంటాం. కృపా సమృద్ధిని మనం పొందుకుంటాం. ఆయనలో మనం సమృద్ధి కలిగి ఉంటాం. దేవునికే ప్రతి విషయంలోనూ మహిమతో ఘనతతో మనం ఆయనకే అప్పచెప్పుకుంటాం. ఆమేన్.